సార్ నమస్తే. ఇప్పుడు మీరు మీ యొక్క తొలి పలుకుల్లో మీరు స్పష్టంగా చెప్పిన పాయింట్ ఏంటంటే జగన్ ఒంటరి అవుతున్నారు, ఉమ్, తన చుట్టూరు ఉన్న వాళ్ళు తనకు దూరం అయిపోతున్నారు అని. యాక్చువల్ గా ఇది ఆ, ఒక ప్రధానమైన సమస్య జగన్ గారి యొక్క ఆ వ్యవహార శైలి. ఇప్పుడు జగన్ గారు ఎలా రాజకీయాల్లోకి ఎదిగారు అనేది ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు ఆ, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు సరే ఎంపీ అయ్యారు. ఎంపీ కాకముందు కూడా మా తండ్రి గారిని అడ్డం పెట్టుకుని తండ్రి గారి సహకారంతో డబ్బులు కూడగొట్టారు. తండ్రి చనిపోయినాక పార్టీ పెట్టినప్పుడు పార్టీలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ వాళ్ళ తండ్రితో పనిచేసిన వాళ్ళందరూ నిదానంగా జగన్ గారి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చేసారు? వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారు ఉంటారో అలాగే ఈయన కూడా ఉంటాడు, ఇది నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇస్తాడు, అందరితో కలిసి ఉంటాడు, ఎక్కడ భేషాలు పోడు, అలాగే ఆర్థికంగా కూడా మనకు అతను ఎలాగైతే కూడగట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే కొడుక్కి దగ్గర చేసి పెట్టాడు ఆ రకంగా ఈయన కూడా మనకి చేసి పెడతాడు, సో మనల్ని కూడా తీసుకెళ్తాడని చెప్పేసి వాళ్ళు చాలా మంది రావడం జరిగింది. 2014 ఎన్నికల్లో ఆయనకి అంత మెజార్టీ రాలేదు, ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. ఆ సందర్భంలో కూడా చాలా మంది ఎక్కువ వదలలేదు, ఆయన తల్లి గాని చెల్లి గాని అందరు గాని చాలా మంది నిలబడ్డారు. అయితే ఆ సందర్భంలో 2016లో మైసూరా రెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన రాసిన 4 పేజీల లేఖ ఇటీవల బయటపడింది. నేను ఒకసారి చదివితే దానిలో ఆయన ఏం రాశాడంటే జగన్ గారికి మొత్తం అన్ని ఆర్థిక సంబంధాలే, ఎక్కడ మానవ సంబంధాలు ఉండవు ఈయనకి, ఈయన ఒక నియంత పోకడ, ఎవరి మాట విండో, ఇది ఇది రాజశేఖర రెడ్డి గారి వైఖరికి భిన్నమైన వైఖరి అన్న. అప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు, సో ఏదోలే అనుకున్నాం. ఇప్పుడు చూడండి ఆయన రాసిన రాతలో చేసిన వ్యాఖ్యలు అచ్చుకుద్దినట్టు సరిపోయింది. ఏదైనా సరే ఆర్థిక మూలాలతోనే ఆర్థిక సంబంధాలతోనే ముడిపడి ఉంది, కానీ ఎక్కడ మానవ కోణం లేదు అక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక సాక్షాత్ తన కలన తల్లిని తోడబుట్టిన చెల్లిని ఏ రకంగా ఒక సిస్టమేటిక్ గా ఒక ప్రణాళికాబద్ధంగా బయట పక్క రాష్ట్రానికి పంపించేసిన తీరు మనం ఒకసారి చూడాలి. అలాగే ఆయన కూడా ఉండి ఆయనతో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తులు వీళ్ళందరూ ఆయన ఇది ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వకుండా, వాళ్ళను కూడా కలవకుండా ఒక కోటరీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని మనం పెట్టుకొని, ఇది రాజశేఖర రెడ్డి గారు ఏంటి ఎప్పుడు అందరితో కలిసే వ్యక్తి. కాంగ్రెస్ లో విపక్ష కూటములు ఉంటాయి, హనుమంతరావు గారు ఇలా ఒక బ్యాచ్ ఉంటుంది, కొన్ని కూటములు ఉంటాయి, గ్రూపులు ఉంటాయి కాంగ్రెస్ లో, గ్రూప్ రాజకీయాలు. ఆ గ్రూప్ వాళ్ళు ఇంటికి కూడా వెళ్ళేవాడు రాజశేఖర రెడ్డి గారు. హనుమంతరావు నాకు ఒకసారి గుర్తు బాగా, రాజశేఖర రెడ్డి గారు హనుమంతరావు గారు ఇంటికి వెళ్ళి కూర్చోండి పొద్దున్నే. అలాగే కేంద్ర మంత్రి కాంగ్రెస్ లో మంత్రి ఉండేవాడు, ఆయన క్లాస్మేట్, చాలా కాలం మాట్లాడారు, పేరు కూడా రెడ్డి గారు, ఆయన రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో కూడా ఎందుకైతే అడిస్తే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు ఒకసారి పొద్దున్న వెళ్ళి, ఇది ప్రోటోకాల్ బ్రేక్ చేసి వెళ్ళి కూర్చున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అంటే ఏంటి, ఈయన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన ఏంటి, ఉన్నవని వదలకుండా ఏదో రకంగా కలుపుకుని వెళ్ళిపోయారు మనస్తత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, డబ్బులే క్యాష్ క్యారీ, ఎక్కడ వీళ్ళు నా మనిషి ఈయన వదులుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఒక మాట మంచి ఒక మానవ సంబంధం. ఆయన్నే గతంలో డైరెక్ట్ అన్నారు కదా, ఎవరు పోతున్నారమ్మా, పోతే పోని, పోతే ఏంటి పోని. అవును, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి వాళ్ళ సొంత బంధువు కదా, ప్రెస్ అడిగితే ఏమన్నారు, ఏసేనబ్బా ఏసేన వచ్చారు, ఉన్నవాడు మనవాడు లేనివాడు మనవాడు కాదబ్బా, ఇది కాబట్టి ఇంకోలో చేస్తారబ్బా, ఇదనమాట వ్యవహార శైలి. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలతో నాకు పని లేదు, ఎమ్మెల్యేలు ఒక నాయకులు కాదు, వాళ్ళ యొక్క వేస్ట్ ఫెలోస్, అందరూ గెలిచింది నా కటౌట్ తోనే, నేను ఎవరినన్నా పేరు నాని గారు ఆ రోజు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సెటారిక్ గా మాట్లాడతారు, నేను ఎవరన్నా నన్ను ఏదో కార్యకర్తలు ఏదో అనుకుంటున్నారు, నన్ను ఏదో పెద్దని, నేను కాబట్టి నాలాంటి కొత్తగా ఇంకోటి నిలబడతాడు రేపు జగన్, దీన్ని గెలిపించుకుంటాడు, అటువంటి సత్తవర నాయకుడు అని ఇండైరెక్ట్ గానే ఆ రోజు చొరకలో ఇచ్చాడు ఆయన. ఇది ఆ పార్టీలో ఒకటే ఉన్నటువంటి ఒక కల్చర్. ఎవరిని ఒక నేతగా గుర్తించే పరిస్థితి లేదు, ఎవరికి ఒక గౌరవం ఇచ్చే పరిస్థితి లేదు, ఎవరితోనూ. ఈ మధ్య జగన్ పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నికలకు ముందు 2024 ఎన్నికల ముందు జాయిన్ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చేసిన ఒక ఆయన గెలిచాడు. ఆయన నాకు చెప్పింది ఏంటంటే, జగన్ గారిని కలిసినప్పుడు అండి చాలా ఆప్యాయంగా మాట్లాడతారు, ఇది నీ ఇల్లే, ఇది ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే ఇది నీ ఇల్లే అన్న అంటాడండి, అందరి ముందు అందరూ పడేసింది అన్న,
ఎందుకంటే వాళ్ళ రాయలసీమలో భాష జనరల్ గా అన్న అక్క స్టార్టింగ్ అంటారు. బ్యూరోక్రాట్లను కూడా అన్నం. అందరినీ ఇక టైం అయిపోయింది కదా వెళ్ళలేదా అన్న, టైంకు భోజనం చేయాలన్నా ఇవన్నీ మాట్లాడారు కదా అప్పుడు. ఆ వాడికి అందరూ దప్పక్క పడిపోతారు, అయ్యో ముఖ్యమంత్రి నన్ను అన్న అన్నాడని చెప్పి, ఇది నీళ్ళ అన్న ఎప్పుడున్నారా అన్న ఎప్పుడు పోనా అంటది కానీ ఆ తర్వాత ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు, ఒక్కసారిగా అటెండ్ చేయడు, ఒక్కసారి కూడా రానివ్వడు.